నమస్కారం. మన డైలీ కరెంట్ అఫైర్స్ క్విజ్కు స్వాగతం. ఈ వీడియోలో మనం మార్చ్ 22 కరెంట్ అఫైర్స్ క్విజ్ తెలుసుకుందాం. మార్చ్ 22 కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ. ప్రశ్న 1. 2026 సంవత్సరానికి గాను స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ గ్రహీత ఎవరు? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ గుంటర్ బ్లాషెల్, ఆప్షన్ బి కావే మదాని, ఆప్షన్ సి రాజేంద్ర సింగ్, ఆప్షన్ డి బిందేశ్వర్ పాఠక్. సమాధానం ఆప్షన్ బి కావే మదాని. ఇరాన్కు చెందిన శాస్త్రవేత్త కావే మదాని 44 ఏళ్ల వయస్సులో ఈ అవార్డును గెలుచుకున్న అతిపిన్న వయస్కుడిగా నిలిచారు. ఈయన వాటర్ బ్యాంక్రప్సీ అనే భావనను పరిచయం చేశారు. ప్రశ్న 2. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ థర్డ్ నుండి నైట్ కమాండర్ కేబీఈ గౌరవాన్ని పొందిన టాటా గ్రూప్ చైర్మన్ ఎవరు? ఆప్షన్ ఏ రతన్ టాటా, ఆప్షన్ బి ఎన్ చంద్రశేఖరన్, ఆప్షన్ సి సైరస్ మిస్త్రీ, ఆప్షన్ డి నోయల్ టాటా. సమాధానం ఆప్షన్ బి ఎన్ చంద్రశేఖరన్. బ్రిటన్ భారత వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసినందుకు ఎన్ చంద్రశేఖరన్కు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది. ప్రశ్న 3. ఫేర్సే ఫుర్సత్ పథకం ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ రైలు ప్రయాణం ఉచితం చేయడం, ఆప్షన్ బి విమాన ప్రయాణ ధరలను తగ్గించడం, ఆప్షన్ సి రోడ్డు రవాణా మరుగుపరచడం, ఆప్షన్ డి మెట్రో కనెక్టివిటీని పెంచడం. సమాధానం ఆప్షన్ బి విమాన ప్రయాణ ధరలను తగ్గించడం. సామాన్య ప్రజలకు తక్కువ ధరకు విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దీనిని రీవా, మధ్యప్రదేశ్ నుండి ప్రారంభించింది. ప్రశ్న 4. భారత నౌకాదళం తన సరికొత్త స్టెల్త్ ఫ్రిగేట్ తారగిరి ఐఎన్ఎస్ తారగిరిని ఎక్కడ ప్రారంభించనుంది? ఆప్షన్ ఏ ముంబై, ఆప్షన్ బి కొచ్చి, ఆప్షన్ సి విశాఖపట్టణం, ఆప్షన్ డి చెన్నై. సమాధానం ఆప్షన్ సి విశాఖపట్టణం. ఏప్రిల్ 3, 2026న విశాఖపట్టణంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఈ యుద్ధనౌకను అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రశ్న 5. తెలంగాణ బడ్జెట్ 2026లో ప్రకటించిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కింద లభించే బీమా మొత్తం ఎంత? ఆప్షన్ ఏ 2 లక్షలు, ఆప్షన్ బి 3 లక్షలు, ఆప్షన్ సి 5 లక్షలు, ఆప్షన్ డి 10 లక్షలు. సమాధానం ఆప్షన్ సి 5 లక్షలు. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరేలా ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల జీవిత బీమాను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రశ్న 6. అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 118వ దేశంగా ఏ దేశం చేరింది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి రొమేనియా, ఆప్షన్ సి మాల్దోవా, ఆప్షన్ డి పరాగ్వే. సమాధానం ఆప్షన్ బి రొమేనియా. రొమేనియా ఐఎస్ఏలో 118వ దేశంగా చేరింది. ఐఎస్ఏ ప్రధాన కార్యాలయం హర్యానాలోని గురుగ్రామ్లో ఉంది. ప్రశ్న 7. ప్రధాని మోదీ 120 మెగావాట్ల సామర్థ్యం గల లోవర్ కోపిలీ జలవిద్యుత్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్, ఆప్షన్ బి మేఘాలయ, ఆప్షన్ సి అస్సోం, ఆప్షన్ డి మణిపూర్. సమాధానం ఆప్షన్ సి అస్సోం. అస్సోంలోని కోపిలీ నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ఆర్థిక సహాయం అందించింది. ప్రశ్న 8. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించిన కొత్త ప్రీమియర్ బ్రాండ్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఆదిశక్తి, ఆప్షన్ బి రిసా టైమ్లెస్ ట్రైబల్ రిసా, ఆప్షన్ సి ట్రైబ్స్ ఇండియా, ఆప్షన్ డి గిరిజన క్రాఫ్ట్. సమాధానం ఆప్షన్ బి రిసా టైమ్లెస్ ట్రైబల్. గిరిజన హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు ఈ బ్రాండును ప్రారంభించారు. రిసా అనేది త్రిపురలో ఒక రకమైన శాలువా. ప్రశ్న 10. మార్చ్ 21న జరుపుకునే అంతర్జాతీయ అటవీ దినోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ అటవీ సంరక్షణ, ఆప్షన్ బి అటవీ మరియు ఆర్థికం ఫారెస్ట్స్ అండ్ ఎకానమీ, ఆప్షన్ సి అటవీ సంరక్షణ, ఆప్షన్ డి వన్యప్రాణి సంరక్షణ. సమాధానం ఆప్షన్ బి అటవీ మరియు ఆర్థికం. మార్చ్ 21న జరుపుకునే అటవీ దినోత్సవానికి ఈ ఏడాది అటవీ మరియు ఆర్థికం అనే థీమ్ను నిర్ణయించారు. ప్రశ్న 11. భారతదేశం ఏ దేశంతో పప్పుధాన్యాలు అర్హర్ మరియు ఉద్దీ దిగుమతి ఒప్పందాన్ని మరో 5 ఏళ్లు పొడిగించింది? ఆప్షన్ ఏ నేపాల్, ఆప్షన్ బి మ్యాన్మార్, ఆప్షన్ సి ఇండోనేషియా,
ఆప్షన్ డి మాల్దీవులు. సమాధానం ఆప్షన్ బి మ్యాన్మార్. ఆహార భద్రత కోసం మ్యాన్మార్ నుండి పప్పుధాన్యాల దిగుమతిని 2031 వరకు పొడిగించుతూ భారత్ ఒప్పందం చేసుకుంది. ప్రశ్న 12. ఇటీవలే హవాయిలో కన్నుమూసిన ప్రఖ్యాత మార్షల్ ఆర్ట్స్ దిగ్గజం మరియు హాలీవుడ్ నటుడు ఎవరు? ఆప్షన్ ఏ బ్రూస్ లీ, ఆప్షన్ బి చక్ నోరిస్, ఆప్షన్ సి జెఫ్ వెబ్, ఆప్షన్ డి అమూల్ పాలేకర్. సమాధానం ఆప్షన్ బి చక్ నోరిస్. వాకర్ టెక్సస్ రేంజర్ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందిన చక్ నోరిస్ 86 ఏళ్ల వయస్సులో మరణించారు. ప్రశ్న 13. గోబీ ఎడారిలోని ఉఖా టోల్గోడ్ ప్రాంతంలో కనుగొన్న అరుదైన శిలాజం పొడవు ఎంత? ఆప్షన్ ఏ 10 సెంటీమీటర్లు, ఆప్షన్ బి 5 సెంటీమీటర్లు, ఆప్షన్ సి 1 సెంటీమీటర్, ఆప్షన్ డి 0.5 సెంటీమీటర్. సమాధానం ఆప్షన్ సి 1 సెంటీమీటర్. అత్యంత పురాతనమైన మైక్రోమమ్మల్ సూక్ష్మ క్షీరదంకు చెందిన ఈ శిలాజం కేవలం 1 సెంటీమీటర్ పొడవు ఉంది. ప్రశ్న 14. మిజోరం యొక్క అతిపెద్ద వసంతకాల పండుగ చాప్చార్ కుట్ యొక్క ఈ ఏడాది థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ అటవీ సంరక్షణ, ఆప్షన్ బి జోనున్ జేమావి ఇన్ రేమ్నా, ఆప్షన్ సి సాంప్రదాయ నృత్యం, ఆప్షన్ డి జూమ్ సాగు. సమాధానం ఆప్షన్ బి జోనున్ జేమావి ఇన్ రేమ్నా. జూమ్ సాగు పూర్తయిన తర్వాత జరుపుకునే ఈ పండుగలో మిజూ సాంప్రదాయ విలువలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రశ్న 15. విమాన ప్రయాణికుల కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన యోగా ప్రోటోకాల్ ఆల్టిట్యూడ్ ఆసన సమయం ఎంత? ఆప్షన్ ఏ 15 నిమిషాలు, ఆప్షన్ బి 10 నిమిషాలు, ఆప్షన్ సి 5 నిమిషాలు, ఆప్షన్ డి 30 నిమిషాలు. సమాధానం ఆప్షన్ సి 5 నిమిషాలు. విమాన ప్రయాణంలో అలసట తగ్గించి ఆరోగ్యాన్ని పెంచడానికి ఈ 5 నిమిషాల యోగాను ప్రవేశపెట్టారు. ప్రశ్న 16. చీర్ లీడింగ్ను ప్రపంచస్థాయి క్రీడగా మార్చిన జెఫ్ వెబ్ ఏ దేశానికి చెందినవారు? ఆప్షన్ ఏ బ్రిటన్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి ఫ్రాన్స్, ఆప్షన్ డి జర్మనీ. సమాధానం ఆప్షన్ బి అమెరికా. ఆధునిక చీర్ లీడింగ్ పితామహుడిగా పిలువబడే జెఫ్ వెబ్ మార్చ్ 20న మరణించారు. ఈయన యూనివర్సల్ చీర్ లీడర్స్ అసోసియేషన్ను స్థాపించారు. ప్రశ్న 27. 2027 వరల్డ్ వాటర్ ఫోరం 80వ ఎడిషన్ ఏ దేశంలో జరగనుంది? ఆప్షన్ ఏ ఇండోనేషియా, ఆప్షన్ బి సౌదీ అరేబియా, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి ఫ్రాన్స్. సమాధానం ఆప్షన్ బి సౌదీ అరేబియా. 10వ వరల్డ్ వాటర్ ఫోరం బాలి ఇండోనేషియాలో జరిగింది. తదుపరి సమావేశం 2027లో సౌదీ అరేబియాలో జరగనుంది. ఫ్రాన్స్ యొక్క లీజియన్ ఆఫ్ ఆనర్ కమాండర్ ర్యాంక్ పొందిన మొదటి భారతీయ రాయబారి ఎవరు? ఆప్షన్ ఏ ఎన్ చంద్రశేఖరన్, ఆప్షన్ బి జావేద్ అష్రఫ్, ఆప్షన్ సి కృష్ణకుమార్ ఠాకూర్, ఆప్షన్ డి ఆశీష్ ఖన్నా. సమాధానం ఆప్షన్ బి జావేద్ అష్రఫ్. భారత్ ఫ్రాన్స్ సంబంధాలను బలోపేతం చేసినందుకు జావేద్ అష్రఫ్కు ఈ గౌరవం లభించింది. 2027 కామన్వెల్త్ యూత్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి మాల్టా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి కెనడా. సమాధానం ఆప్షన్ బి మాల్టా. 2027 సంవత్సరంలో జరిగే కామన్వెల్త్ యూత్ గేమ్స్ నిర్వహణ బాధ్యతను మాల్టా దేశం తీసుకుంది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ పర్సనల్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కృష్ణకుమార్ ఠాకూర్, ఆప్షన్ బి పాద్దేనీల్ ఘోష్, ఆప్షన్ సి ప్రవీణ్ ఎం ఖూజా, ఆప్షన్ డి నాగేష్ కపూర్. సమాధానం ఆప్షన్ ఏ కృష్ణకుమార్ ఠాకూర్. భారతదేశపు అతిపెద్ద ఇరుప ఖనిజ సంస్థ అయిన ఎన్ఎండీసీలో డైరెక్టర్గా కృష్ణకుమార్ ఠాకూర్ నియమితులయ్యారు. నీటి సంరక్షణ కోసం వాటర్ షెడ్ యాత్రను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ సిఆర్ పాటిల్, ఆప్షన్ బి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆప్షన్ సి రామ్ మోహన్ నాయుడు, ఆప్షన్ డి జువల్ ఓరం. సమాధానం ఆప్షన్ బి శివరాజ్ సింగ్ చౌహాన్. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నీటి పొదుపుపై అవగాహన కోసం ఈ యాత్రను ప్రారంభించారు. ఐఎన్ఎస్ తారగిరి యుద్ధ నౌకను ఏ ప్రాజెక్టు కింద నిర్మించారు? ఆప్షన్ ఏ ప్రాజెక్ట్ 75, ఆప్షన్ బి ప్రాజెక్ట్ 15B, ఆప్షన్ సి ప్రాజెక్ట్ 17A, ఆప్షన్ డి ప్రాజెక్ట్ 28. సమాధానం ఆప్షన్ సి ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A తరగతిలో 4వ యుద్ధ నౌకగా తారగిరిని మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించింది. ఎంసీబీసీని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా
రాజ్యాంగబద్ధమైన సంస్థగా మార్చారు? ఆప్షన్ ఏ 101వ సవరణ, ఆప్షన్ బి 102వ సవరణ, ఆప్షన్ సి 103వ సవరణ, ఆప్షన్ డి 104వ సవరణ. సమాధానం ఆప్షన్ బి 102వ సవరణ. 2018లో జరిగిన 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 338 కింద ఎన్సీబీసీకి రాజ్యాంగ హోదా లభించింది. మార్చ్ 21న జరుపుకున్న 2వ ప్రపంచ హిమనీ దినోత్సవం వరల్డ్ గ్లేసియర్ డే యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ గ్లేసియర్స్ను రక్షించండి, ఆప్షన్ బి సైన్స్ మస్ట్ ఇన్ఫార్మ్ యాక్షన్, ఆప్షన్ సి మంచు కరుగుతోంది, ఆప్షన్ డి పర్యావరణ పరిరక్షణ. సమాధానం ఆప్షన్ బి సైన్స్ మస్ట్ ఇన్ఫార్మ్ యాక్షన్. గ్లేసియర్లు కరగడంపై అవగాహన కల్పించేందుకు 2025 నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మీరు ఈ కరెంట్ అఫైర్స్ని ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే ప్లీజ్ విజిట్ srmtutors.in వెబ్సైట్. ఫ్రీగా రోజువారీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఇంకా జీకే బిట్స్, డైలీ జాబ్స్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోండి. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్గా ఉంది అనిపిస్తే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ సమాచారం మీకు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.